ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కేరళ పేరుని కేరళంగా మార్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరుని కూడా మార్చాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎప్పుడైతే అవధాని గరికపాటి నరసింహారావు రాష్ట్రం పేరు మార్చాలి అన్న మాట అన్నారో హీట్ డబుల్ అయింది. డిమాండ్ రీసౌండ్ లో వినిపించడం మొదలైంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన టైం వచ్చిందా? మారిస్తే తెలుగు నాడుగానే ఎందుకు మార్చాలి? కేంద్ర కేబినెట్ ఎప్పుడైతే కేరళ పేరుని కేరళంగా మార్చేందుకు ఆమోదం తెలిపిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రాల పేర్ల మార్పుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అంశంపైన ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు లాంటి వారు ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలనే ప్రస్తావన తేవటంతో ఈ చర్చ సాంస్కృతికంగానూ రాజకీయంగానూ సెగపుట్టిస్తోంది. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం ఉందా? తమిళనాడు మాదిరిగా తెలుగునాడు అనే పేరు వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వాదనపైనే ఇప్పుడు ఏపీ మొత్తం డిబేట్ నడుస్తోంది. ఏపీని తెలుగునాడుగా మార్చాలని, ఇందుకోసం అప్పట్లో ఎన్టీఆర్ ఎంతో ప్రయత్నించారని చెప్పారు గరికపాటి. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదనం లేదని అన్నారు. రాష్ట్రం పేరు విషయంలో కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదని చెప్పటం చర్చకు దారితీసింది. మలయ పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరిపెట్టుకోబెట్టుకోమని చెప్పి. అయితే గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందన్నారు. ఇట్లాంటి ఆలోచనలు వింత వింత పోకడలు ఎందుకు వస్తాయో తెలియదు. మనం చెప్పుకునేటువంటి మహాసంకల్పంలో ఈ అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి, పాండిత్యం ఎక్కువైపోయి, అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం, తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం, ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు.
ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగుని పెట్టినా కూడా అది రాదు. గరికపాటి వ్యాఖ్యలపై ఎవరి వాదన వివరణ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. కేరళ పేరుని కేరళంగా మార్చిన తరువాత సోషల్ మీడియాలో ఏపీ ప్రజల నుంచి ఇలాంటి వాదన మొదలైంది. వాస్తవానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. అయితే ఆంధ్ర అనే పదం ఒక జాతిని, కోస్తాంధ్ర లాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని సూచిస్తుందనే భావన చాలా కాలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో భాష కంటే ప్రాంతం ఎక్కువగా ధ్వనిస్తుంది. తమిళనాడులో భాష ఉన్నట్టుగా మన దగ్గర భాష గుర్తింపు పేరులో లేదనేది అసలైన వాదన. అందువల్ల తెలుగునాడు అనే ప్రతిపాదనపై ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. అది కేవలం ఓ ప్రాంతానికో కులానికో సంబంధించింది కాదు, పూర్తిగా భాషకు అస్తిత్వానికి సంబంధించింది. తెలుగు అనేది అందరిది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కలిపి ఉంచే ఏకైక సూత్రం తెలుగు భాష. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మారిస్తే సమైక్య భావన వస్తుందనే చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రం మద్రాస్ స్టేట్ నుంచి తమిళనాడుగా మారినప్పుడు లేని అభ్యంతరం ఆంధ్రప్రదేశ్ తెలుగునాడుగా మారితే ఎందుకుంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాంస్కృతిక మూలాల పరంగా చూస్తే ప్రాచీన సాహిత్యంలో తెలుగు పదానికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. ఆంధ్ర అనేది సంస్కృత పదం కాగా తెలుగు అనేది అచ్చమైన దేశీ పదం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు తనను తాను తెలుగువాడని చెప్పుకునేందుకు గర్వపడతాడు. ఆంధ్రుడు అనే పదం కంటే తెలుగువాడు అన్నది ఎక్కువ కలుపుగోలుతనంతో ఉంటుంది. పైగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపుంది. రాష్ట్రం పేరులో ఆ భాష ముద్ర ఉండటం వల్ల ఆంధ్రులకు ప్రత్యేక అస్తిత్వం వస్తుంది. కేరళ తన మూలాలను వెతుక్కుంటూ కేరళంగా పేరు మార్చుకున్నప్పుడు తెలుగువారు కూడా తమ అస్తిత్వం కోసం తెలుగునాడు అని పిలుచుకోవటంలో ఏమాత్రం తప్పు లేదనేది భాషా ప్రేమికుల వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రాజధాని సమస్యల నేపథ్యంలో ఇది సరైన సమయమా కాదా అనేది కూడా చర్చకొస్తోంది. అయినా పేరులో ఏముంది అనేవాళ్లున్నా ఆ పేరులోనే మా ఆత్మగౌరవం ఉందని చెప్పే సంస్కృతి తెలుగు ప్రజలది. ఏపీ పేరు మార్పుపై గరికపాటి నరసింహారావు తెచ్చిన ప్రస్తావన కేవలం చర్చగా మిగిలిపోతుందో లేక భవిష్యత్తులో ఉద్యమంగా మారుతుందోననే డిబేట్ కూడా మొదలైంది. రాష్ట్రం పేరు అనేది కేవలం ఓ అడ్రస్ మాత్రమే కాదు, అది ఆ నేల సంస్కృతికి, భాషకు, అస్తిత్వానికి ప్రతీక. కేరళ తన పేరును కేరళంగా మార్చుకోవడంలో ఉద్దేశం వారి మాతృభాష మలయాళంలో ఆ రాష్ట్రాన్ని పిలుచుకునే విధానం ఉంది. అందువల్లే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని కూడా భాషా మూలాలకు దగ్గరగా ఉండేలా మార్చాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. అసలు ఏపీ పేరు విషయంలో ఆంధ్ర ప్రజల మధ్యలో ఏముంది? పేరు మార్పు డిమాండ్ ఎప్పటి నుంచి వినిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలనే ప్రతిపాదన 3వ ప్రపంచ తెలుగు మహాసభ నుంచి వచ్చింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడుగా ఏర్పాటు చేశారు కాబట్టి తెలుగు మాట్లాడే వారి రాష్ట్రమైన ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలంటున్నారు. అయితే రాష్ట్రం పేరు మార్పు అనేది కేవలం అక్షరాల మార్పు కాదు, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశం. అందువల్లే తెలుగు భాష పేరు మన రాష్ట్రం పేరులోనూ ఉండాలనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది తెలుగువారే. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. అప్పుడే కొందరు మేధావులు తెలుగునాడు పేరును సూచించిన ఆనాడు ఆంధ్ర అనే పదానికే మొగ్గు చూపారు. 1969లో మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా మారింది. ఇటీవలే ఒడిశాగా, పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారాయి. ఇప్పుడు కేరళని కేరళంగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తెలుగు అస్తిత్వం కోసం ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు వాదన తెరమీదకొచ్చింది.
మలయాళంలో కేరళని కేరళం అని పిలుస్తారు. అందువల్ల అధికారికంగాను అదే పేరుండాలని వారు కోరుకున్నారు. అదే రీతిలో తెలుగు భాషాభిమానులు, భాషా కోవిదులు ఆంధ్రప్రదేశ్ కంటే తెలుగునాడు అనే పేరు మన మూలాలకు దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దక్షిణాదిలో 3 రాష్ట్రాలు తమ భాషా గుర్తింపును పేర్లలో నిలుపుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అలాంటి మార్పు కావాలనే డిమాండ్ ఇప్పుడు బలపడుతోంది. అయినా రాష్ట్రం పేరు మార్పుపై చర్చ నిన్న మొన్నటిదేం కాదు. చాలా ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కృత్రిమమైన పేరని, అది కేవలం పాలనా సౌలభ్యం కోసం పెట్టిందే తప్ప సాంస్కృతికమైంది కాదనే వాదనలున్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రకు కొత్త పేరు పెట్టాలనే ప్రతిపాదనలొచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ అనే పేరుని కొనసాగించడం వల్ల పాత చారిత్రక గుర్తింపు ఉంటుందని అప్పట్లో భావించారు. ఎందుకంటే శాతవాహనులను ఆంధ్రులని పిలిచేవారని చరిత్ర చెప్తోంది. ఆంధ్ర అనే పదానికి దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉంది. అందువల్ల దేన్ని మార్చడం అంటే చరిత్రను చెరిపేయటం అనేది ఇంకొందరి వాదన. కానీ కేరళ పేరు మార్పు నిర్ణయంతో మరోసారి ఏపీ పేరు మార్చాలనే చర్చ తెరపైకొచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రంలో భాష పేరే ఉండాలనే వాదన వినిపిస్తోంది. తెలుగు అనేది కేవలం ఒక భాష కాదు. మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, సాహిత్యం, కళలు ఉనికికి ప్రతీక. మన మాతృభాష మన గౌరవం, ఐక్యతకు ఆధారం. ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిని తమ వ్యక్తిగత బాధ్యతగా భావించాలని భాషా కోవిదులు, భాషా పండితులు చెప్తుంటారు. పొరుగు రాష్ట్రాలకు ఉన్న భాషాభిమానం మనకు కూడా ఉండాలంటారు. ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలనే ఆలోచన ఇప్పటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆయన హయాంలోని రాష్ట్రాన్ని తెలుగునాడుగా మార్చాలనే బలమైన ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పరిణామాలు, రాజ్యాంగపరమైన ఇబ్బందుల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఏపీకి తెలుగునాడు అనే పేరే అత్యంత సముచితం అనే వాదన బలపడుతోంది. పేరు మార్పు వల్ల స్టేట్ బ్రాండ్ ఇమేజ్ మారుతుందని, గ్లోబల్ స్థాయిలో తెలుగుకు కొత్త గుర్తింపు వస్తుందని ఇంకొందరు ఆశిస్తున్నారు. పేరు మార్పు వల్ల కలిగే పరిపాలన పరమైన ఖర్చు, డాక్యుమెంట్ల మార్పు లాంటి ఇబ్బందుల కంటే అభివృద్ధి ముఖ్యం అని భావించేవారు కూడా ఉన్నారు. ఒక రాష్ట్రం పేరు మార్చడం అనేది రాజ్యాంగపరమైన ప్రక్రియ. రాష్ట్ర అసెంబ్లీలో పేరు మార్పుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలి. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే రాష్ట్రం పేరు అధికారికంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అనేది కేవలం భావోద్వేగ పూరితమైన అంశం ఒక్కటే కాదు, తెలుగు వారి అస్తిత్వానికి సంబంధించిన వ్యవహారం. ఒకవైపు పురాణ కాలం నాటి ఆంధ్ర పదాన్ని గౌరవించేవారు, మరోవైపు భాషా గుర్తింపు కోసం తెలుగునాడు కావాలనే వారి మధ్య జరుగుతున్న ఈ పోరు ఏపీ రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో కాకరేపుతోంది. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.